హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమా వ్లాగ్స్. నేను మీ రమాని. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వంకాయ రొయ్యల గ్రేవీ కర్రీ. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వంకాయ రొయ్యల గ్రేవీ కర్రీలో రాగి సంగటి ముద్ద పెట్టుకొని తింటుంటే అండి ఎమ్మీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సంగటితోటి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. సన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసానండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఒక 5 పచ్చిమిర్చి వేసాను. 4 పెద్ద సైజు టమోటాలు తీసుకొని ఇలా మిక్సీ వేసానండి. చూడండి, ఆ మిక్సీ వేసిన గ్రేవీ ఇందులో వేస్తున్నాను. అంతా ఒకసారి కలిపేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చండి. ఇలా అంతా పూర్తిగా కలిపేసుకుందాము. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు వేయించండి. నేనైతే 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టేశాను. ఇలా వంకాయ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ గ్రేవీలో వేసేసేయండి. ఇలా గ్రేవీ అంతా ముక్కలకు పట్టేంత వరకు పూర్తిగా కలిపేసేయండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి తగినంత వాటర్ వేసేయండి. నేనైతే 3 గ్లాసెస్ వాటర్ పోసానండి. ముక్కలంతా మునిగే వరకు పోసాను. 5 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. అంతలోపు మనం రొయ్యలు క్లీన్ చేసుకుందామండి. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ చిట్టి ఎండు రొయ్యలు కనిపించాయండి. ఇవి చెటాకు వచ్చేసి 30 రూపీస్ అండి. మా వారికి ఎండు రొయ్యలు ఇలా వంకాయ కర్రీలో వేసి చేస్తే చాలా ఇష్టం అండి. వీళ్ళకి ఆర్మీలో కూడా ఇలా చేసి పెట్టేవారంట. అందుకు ఇష్టపడి తెచ్చుకున్నారు. ఇవి చూడనీకి చిట్టిగా ఉన్న దీంట్లో ఇసుక మాత్రం చాలా ఉందండి. నేనైతే 4-5 టైమ్స్ క్లీన్ చేశానండి. చూడండి, ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది. నీట్గా వచ్చేసాయి. ఇవి వేయించి పక్కన పెట్టుకుందామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మనం ముందుగా వాష్ చేసుకున్న ఈ చిట్టి ఎండు రొయ్యల్ని ఈ ఆయిల్లో వేసేద్దాము. లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ వేయించుకోవాలి. దూరగా వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వేయించేసుకోండి, దూరగా సరిపోతుంది. ఈ వేయించిన రొయ్యల్ని మనం ముందుగా ఉడుకుతున్న వంకాయ గ్రేవీలో వేసుకుందాము. చూడండి, ఈ వంకాయ గ్రేవీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మనం ఈ ఎండు రొయ్యల్ని మొత్తం వంకాయ గ్రేవీలో వేసేసి ఒకసారి పూర్తిగా కలిపేసేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్. చూడండి, గ్రేవీ చక్కగా వచ్చేసింది. ఉడుకుతుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుందండి. మనం మసాలా వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. కొంచెం కచూరి మేతి వేసాను. 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి పూర్తిగా కలిపేసేయండి. చూడండి, గ్రేవీ అయితే ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ వంకాయ ఎండు రొయ్యల గ్రేవీ కర్రీ సంగట్లేకైతే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది.